ఏమండి ఏమండి నేను చెప్పేది ఏమండి ఏమండి మాలతి, అయ్యో, నేను నిన్నే చెప్పాను కదా నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎవరిని అది ప్రేమిస్తున్నారు? నీకు అనవసరం. లేదండి, జీవితంలో ఎందులో అయినా ఎవరితో ఓడినా వాళ్ళని ఎప్పటికీ చూడకూడదు అనిపిస్తుంది. కానీ ఎందుకో ప్రేమలో మాత్రం గెలిచిన వాళ్ళని చూడాలనిపిస్తుంది. అవునండి, మనం ఇష్టపడుతున్నామా ఇంకొకరిని ఇష్టపడుతుంటే అతను మనకంటే ఎందులో బెటర్ అని తెలుసుకుందామండి ప్రతి మగాడికి అనిపిస్తుందండి. అందుకే అడుగుతున్నాను, చెప్పండి. నేను ఇంకేం చెప్పను. ఏమండి ఏమండి ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్తే ఇంకెప్పుడు మీ వెంట పడనండి. చెప్పండి. చెప్తే నా వెంట పడవుగా. మ్హూ. అదిగో అక్కడ ఉన్నాడే అతనే. వస్తాను సార్. సార్ కంగ్రాట్స్. దేనికి? తప్పుగా అనుకోకండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి మిమ్మల్నే ప్రేమిస్తున్నానని చెప్పింది. అందుకే కంగ్రాట్స్ చెప్పి వెళ్దాను వచ్చాను. ఏ అమ్మాయి? అదేం సార్ ఏం తెలియనట్టు? ఆ అమ్మాయి సార్, ఆ అమ్మాయే సార్. అవును, 4 ఏళ్ళ నుంచి మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. వస్తాను సార్. రా. రా రా. నేనంటే ఇష్టం ఉంటే నాతోనే చెప్పొచ్చు కదా, ఎవరితోనో చెప్పడం ఎందుకు? లేదు, ఊరికే చెప్పాను. ఏంది? నేను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మీరంటే భయపడతాడని చెప్పాను. వాడు వెళ్ళిపోయినాడు కదా, నువ్వు రా. లేదండి, తెలియక చెప్పాను. ఇప్పుడు తెలిసి చెప్పు. ప్లీజ్ అండి. రా. రేపు తెల్లారి బండి పంపిస్తాను, వచ్చేయి. లేదు. రావాలా? లేదు సార్. రావాలా? ఎన్నేళ్లగా ఈ ఊళ్ళో ఉంటున్నాను. వాడు ఎలాంటి వాడో మీకు తెలీదా? సరే సరే, నేను గుణతో మాట్లాడతాను. ఆ పిల్లేదో తెలియక. నీ చెల్లెలా? కాదు. మళ్ళా నీకెందుకు మంట? నా అన్న కొడుకు చేసిన తప్పు వల్లే. ఏయ్, ఆ పిల్లే నన్ను లవ్ చేస్తా అంది. లేదు, ఆ అమ్మాయి ఏదో ఊరికే సరదాకలా చెప్పింది. నేను సరదాగా రమ్మని చెప్పిన. గుణ, చదువుకుంటున్న పిల్ల పాపం, తనకేదైనా ప్రాబ్లం వచ్చినాక కదా పోలీసులు వచ్చేది. మీరేంది ముందే వచ్చినారు? పని చూసుకో. గుణ, నేను చెప్పేది కొంచెం. పాపం ఆ పిల్ల. పని చూసుకోమని చెప్పినా కదా. 40 రూపాయలు సార్. అన్నా, ఏంట్రా? నాన్న. మ్మ్. మ్మ్. ప్లీజ్ నా మాటకు. ఏయ్, పని చూసుకోమని చెప్పినా కదా. చిన్న ఏమైంది? ఏం లేదురా, స్లిప్ అయింది. వదిలే చిన్న బండి. రేపటితో నీ బెయిల్ అయిపోతుంది. గొడవలొద్దు, నువ్వు ఊరికి పోవాలి. చిన్న, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ ఇచ్చినానా? నేను గవర్నమెంట్ సర్వెంట్నే, కానీ గవర్నమెంట్ వాళ్ళకి సర్వెంట్.
హలో హలో, హలో నేను గుణాన్ని మాట్లాడుతుండా. ఎవరు? ఫ్రెండ్ అమ్మా. ఎవరు? మీ అమ్మ? పోలీసులకు చెప్తే వదిలేస్తానా? తెల్లారి 9 గంటలకి నువ్వే నా కాడికి రావాలా, లేకుంటే నేనే నీ కాడికి వస్తా. ఈ రోజుతో సంతకాలు పెట్టే బాధ తప్పింది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. ఉంటాడు జగన్, కొంచెం నాతో రా. సార్ రారా. ఇక్కడికి తీసుకొచ్చేవేంటి చిన్న? నువ్వు ఊరికి పోతున్నావు. ఏంటి సడన్ గా చెప్పు. అదే 4 రోజులు అయిపోయింది కదా. అందుకని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, ఇలా సడన్ గా వెళ్ళమంటే? నేను చెప్తాలే, బయలుదేరు. అయ్యో, ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం, నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. మా కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. ఉండమ్మా, ఉండు. కంగారు పడకమ్మా, ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏ ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేనొచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు, ప్రాణాలు తీస్తాం. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. మాలతి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగు, నా మాటిను. ఏమండి ప్రేమించిన అమ్మాయిని ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? ఉంటాను సార్. నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉంటాను సార్. ఏమండి నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేను వీడిని ప్రేమించట్లేదు. మాలతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. నేను వీడినే కాదు, ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు.
ఎవరి మీద చెయ్యేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. రేయ్, చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని.